ఎన్నికల ప్రచారం అన్నటువంటిది నెల్లూరు పార్లమెంటు పరిధిలో నెల్లూరు జిల్లాలో ఊపందుకున్నది అన్నటువంటిది యథార్థం. మా యొక్క నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు లోక్సభ స్థానం మాత్రమే కాకుండా రాష్ట్రంలో గతంలో కన్నా 151 స్థానాల కన్నా ఇంకా మించి 22 పార్లమెంటు స్థానాల కన్నా మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అన్నటువంటిది సత్యం, యథార్థం కాబోతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన, ప్రతిపక్షం చంద్రబాబు నాయుడిని ఒక్క మాట చెప్పమనండి, తన 14 సంవత్సరాల పరిపాలనతో ఒక్కసారి కానీ పోల్చి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన ప్రతి కుటుంబం రాష్ట్రంలో, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా ఆదాయాలు పెరిగాయి, ఆస్తులు పెరిగాయి, సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. కరువు కాటకాలు అన్నటువంటివే లేవు. ఈరోజు లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది, క్రైమ్ రేటు తగ్గింది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ప్రతి పౌరుడికి కావాల్సినటువంటి కనీస అవసరాలు, ఎంతో మందికి ఇళ్ళు గృహ పథకం కింద ఇళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి, అంటే కనీస అవసరాలను అంటే ఇళ్ళు, కట్టుకునేదానికి బట్టలు, తినేదానికి ఆహారం, విద్య, వైద్యం, అన్ని రంగాల్లో కానీ పురోగతి సాధించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరిగి ఎన్నుకుంటారు. ప్రతిపక్షం అన్నటువంటిది చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనమవుతుంది. ఈ రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, బీజేపీ, తెలుగుదేశం విలీనమైనటువంటి బీజేపీ ప్రతిపక్షంలో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఫైనల్ గా ఇడుపుల వేదికగా మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశాలు ఉంటాయా? మేనిఫెస్టో అన్నటువంటిది ప్రజల మేనిఫెస్టో. ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క కష్టాలని సంపూర్తిగా ఆకళింపు చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అవగాహనతో విడుదల చేయబోయేటటువంటి మేనిఫెస్టో. గతంలో చేసినటువంటి పనుల కన్నా, సంక్షేమ పథకాల కన్నా, గతంలో చేసినటువంటి అభివృద్ధి కన్నా ఇంకా మిన్నగా ఏ రకంగా చేస్తే రాష్ట్రాన్ని ముందంజలో, దేశంలోనే ముందంజలో నడిపించాలనో ఆ రకంగా ఆలోచించి తయారు చేసినటువంటి మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. ఫైనల్ గా 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా, ఇంపాక్ట్ ఏమన్నా వైసీపీ మీద పడే అవకాశాలు ఉంటాయి? 3 పార్టీలు కలిసిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాదరణ ఇంకా పెరిగిందే కానీ తగ్గినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదో 1-2 స్థానాలు ఒక తెలుగుదేశం పార్టీకి గతంలో వచ్చే విధంగా ఉన్నా కూడా ఈరోజు 3 పార్టీలు కలిసిన తర్వాత కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ధీమాతో, మరింత విశ్వాసంతో ఇంకా ఎక్కువ స్థానాలని గెలుచుకుంటుందని అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు.